పరిణతి చెందవలసిన బాధ్యత పూర్తిగా మీదే. పరిణామం యొక్క మూలం బయట ఎక్కడో లేదు. నా జీవితం నాలోనే ఉంది. జీవితాంతం వరకు నా హృదయం లబ్ డబ్ అంటూ కొట్టుకుంటూనే ఉంది. మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది రెండక్షరాల ప్రేమ. ఎందుకంటే ప్రేమ తనతో పాటు ఒక అనన్యమైన ప్రకంపనను తీసుకువెళుతుందని, ఒక విధంగా అది దివ్య ప్రకంపనలను కలిగిస్తుందని నేను నమ్ముతాను. అందుకే దైవమే ప్రేమ అని మనం అంటాం. భగవంతుడు ప్రేమించడు, భగవంతుడే ప్రేమ. మనం ప్రేమించినప్పుడు భగవంతుడు దైవం అవుతాడు, లేదా మనల్ని దైవంగా మారుస్తాడు. మామిడి చెట్టు కింద కూర్చోవడం, కలిసి ఐస్ క్రీం తినటం వంటి ప్రాపంచిక ప్రేమ కలాపాలను మనం చెప్పుకుంటున్న ఈ ప్రేమగా పొరపడకూడదు. కామపరమైనది కానిది, అనురక్తి లేనిది, ఆకర్షణలేవీ లేనిది, ఈ విశ్వం అంతటికీ వర్తించేది అయిన హృదయం నుండి వెలువడే ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాపంచిక ప్రేమను మనం అభిమానం అంటాం. ప్రేమ కేవలం భగవంతుని కోసమే అని బాబూజీ మహారాజ్ అన్నారు. ప్రేమించటం లేదా ప్రేమను పొందటం మనకు ఎప్పుడూ చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనిని బట్టి ప్రేమ మన కోసం కాదు అనేది అందరూ తెలుసుకోవాలి. కానీ మనం ఆ విధమైన నిర్ధారణకు రాలేకపోతున్నాం.